రాబోయే నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మకర రాశి వారికి జనవరి నెలలో అతిపెద్ద అద్భుతాలు వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ మకర రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేస్తున్నాడు. ఇక మీకు జనవరి నుండి ఈ మకర రాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తున్నాడు. ఇక మీరు ఆ నెంబర్ 1గా మీరు జీవితంలోకి ఎదగబోతున్నారు. ఇక మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ ఈ డిసెంబర్ నెల పూర్తి అయిపోయే వరకు మీ యొక్క జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోతున్నాయి. ఇక జనవరి నుంచి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ మీ అదృష్టం ఎలా పట్టబోతుందో అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ జనవరి నెలలో మకర రాశి వారికి గురువు, శని, రాహు, కేతువు లాభాలో, బుద్ధుడు జన్మ రాశిలో శుక్రుడు, అలాగే విపరీత రాజయోగంలో రవి, ఈ గ్రహాలన్నీ కూడా మీకు యోగించబోతున్నాయి. కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి మీకు ఈ జనవరి నెలలో రాబోతున్నాయి. మకర రాశి వారు పొందేందుకు గోచార రీత్యా ఎక్కువగా అనుకూలతలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ జనవరి నెలలో అనేది చాలా వరకు లాభదాయకమైన ఫలితాలు వీరు పొందుతారు. అలాగే ఎవరైతే చేతి వృత్తిదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. గతంలో పోలిస్తే గనక ఈ జనవరి నెలలో కాస్త మీకు లాభాలు అనేవి ఎక్కువగా పొందుతారు. అలాగే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం అనేది కూడా మీ చేతికి అందడం, ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ జనవరి నెలలో మకర రాశి వారి ఆరోగ్యం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే సీజన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే గోచార పరంగా మీకు ఏమీ లేవు. అయితే మీరు వాహనాలు నడిపేవారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి నెలలో పుణ్యక్షేత్రాలు సందర్శనం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు. ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటి ద్వారా కొన్ని సందర్భంలో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మకర రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దేని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఇష్టపడతారు. తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు. అలాగే ఏ రాశి వారి ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశిలో వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కనుక మీరు ఆలోచించి ముందు అడుగు వేయాలి. ఈ రాశి వారు దీని కారణంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనేవలసి వస్తుంది. ఈ మకర రాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య, వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధం విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి నేర్పు, అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకు
ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి అనవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు. అయితే మీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవం స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు. అలాగే ఇతరుల పక్షపాతం బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇలాంటి కారణాలు మీకు డిసెంబర్ నెలలో మాత్రమే ఉంటుంది. కనుక మీకు జనవరి నుంచి అయితే అపరిమితం అని చెప్పాలి. ఎందుకంటే మీకు జనవరి నుంచి అయితే ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అవును, పూర్వజన్మల పుణ్యఫలం మీకు జనవరి 1 నుండి ఈ మకర రాశి వారికి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఒకరు రాబోతున్నారు. దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల టోటల్‌గా మీ లైఫ్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే, మీ మంచి మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా మీకు కెరియర్‌లో అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఇక ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో జనవరి 1 నుంచి ఎన్నో కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్‌లో కావచ్చు, మీరు ఇంటి పక్కన ఇరుగు పొరుగు స్నేహితులు కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మీ రూమ్‌మేట్స్ కావచ్చు, లేదా మీ ఇంట్లో భాగస్వామి కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక జనవరి 1 నుండి మీకు జీరో నుండి హీరోగా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సహాయం చేస్తాడు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలు గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు విశేషీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకొని మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల్లో వల్ల మీకు బాగా అర్థమవుతుంది. ఎవరితో ఏ విధంగా, ఎలా, ఎప్పుడు మాట్లాడాలి, ఏ విధంగా నడవాలి, జీవితంలో ఎలా ఎదగాలి అనే ఆ వ్యక్తి మీకు చక్కగా నేర్పుతాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అయితే మీకు గురుబలం అనేది అనుకూలంగా ఉంది. ఇక వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. అలాగే ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా స పాస్‌పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడంతో విద్యార్థులకు వారు చేయటానికి పర్మిషన్స్‌తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్‌తో పాటుగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావటం అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక జనవరి 1 నుంచి అయితే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ధనం అనేది తాండవం చేస్తుంది. ఇక మీ కష్టాలు అనేవి డిసెంబర్ 31 నుంచి తీరిపోతుంది. జనవరి 1 నుంచి చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి. అలాగే మకర రాశిలో పుట్టిన స్త్రీలకు శుక్రుడు చాలా బాగా అనుకూలిస్తాడు. అలాగే ఫ్యాషన్ డిజైన్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, జ్యువెలరీకి సంబంధించిన లేదంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా గురు సంచారం వలన చాలా చక్కటి శుభ ఫలితాలైతే వీరు పొందుతారు. ఇకపోతే మకర రాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితం అత్యంత ఆనందకరంగా సాగుతుంది. వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండటం మంచిది. వైవాహిక జీవితంలో అపూర్వమైన సామరస్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు తొలగిపోతాయి. కొత్త ప్రేమ సంబంధాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మధురమైన క్షణాలు మీరు అయితే గడుపుతారు. సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోయి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.